హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సోషియాలజీ సబ్జెక్ట్లో భాగంగా మనం ఇప్పటికీ ఒక 4 యూనిట్లు అనేవి చూసాం. ఇప్పుడు 5వ యూనిట్ అయిన కులం అనే టాపిక్ గురించి చూస్తున్నాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటికీ కనుక మీరు టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయకుంటే ఒకసారి ట్రై చేయండి. దాంట్లో మీకు టాపిక్ వైజ్ టెస్టులు అలానే గ్రాండ్ టెస్టులు అవైలబుల్లో ఉంటాయి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సోషియాలజీలో నెక్స్ట్ టాపిక్ అయినటువంటి కులం అనే టాపిక్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. దీన్నే క్యాస్ట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఈ కులం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా ఉంది, ఇటువంటి విషయాలన్నీ మనం ఈ టాపిక్లో చర్చించుకుందాం. అసలు ఈ లెసన్లో మనం చూడబోయే టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. ముందుగా ఫస్ట్, కులం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడు దీని ప్రస్తావన వచ్చింది, ఓకే, కులం అనేది రాకముందు ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి అనేవి చూస్తాం. తర్వాత వివిధ సామాజిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులానికి ఇచ్చిన నిర్వచనాలు, కులం అనే పదానికి ఇచ్చిన నిర్వచనాలు ఏంటి అనేవి తర్వాత చూస్తాం. నెక్స్ట్, వర్ణ వ్యవస్థ అనే దాని గురించి చూస్తాను. నెక్స్ట్, భారతదేశంలో కుల వ్యవస్థ రాకముందు ఉన్నది వర్ణ వ్యవస్థ వల్లనే కులాలు ఏర్పడినాయని చెప్పుకుంటారు. సో అటువంటి వర్ణ వ్యవస్థ గురించి చూస్తాం. తర్వాత వర్ణ వ్యవస్థ వల్ల ఫామ్ అయిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లక్షణాలు, అంటే క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ, దాని యొక్క లక్షణాలు, కుల వ్యవస్థ యొక్క లక్షణాలు. నెక్స్ట్, కుల వ్యవస్థ యొక్క లక్షణాలు చూసిన తర్వాత దాని యొక్క విధులు చూడండి. కుల వ్యవస్థ యొక్క విధులు, కుల వ్యవస్థ యొక్క విధులు అనేవి నెక్స్ట్ చూస్తాం. ఆ తర్వాత ఇప్పుడు అసలు భారతదేశంలో కులాలు ఎలా ఫామ్ అయినాయి అనేది కొంతమంది శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, సామాజిక శాస్త్రవేత్తలు, వీరు తర్వాత పూర్వం వర్ణ వ్యవస్థ ఎలా అయితే ఉందో దాని గురించి మొత్తం కలిపి అసలు కులం ఎలా ఆవిర్భవించింది అనే దాని మీద కుల ఆవిర్భావ సిద్ధాంతాలు అనే టాపిక్ని చూస్తాం. ఇక్కడ మొత్తం మనం 9 రకాల సిద్ధాంతాలని చూస్తాం. ఓకే, 9 రకాల సిద్ధాంతాలని చూస్తాం, కుల ఆవిర్భావ సిద్ధాంతాలు. తర్వాత ఆధునిక కాలంలో కుల వ్యవస్థ ఎలా ఉంది అనేది నెక్స్ట్ టాపిక్ చూస్తాం. సో ప్రజెంట్ డేస్లో కుల వ్యవస్థ ఎలా ఉంది, దేని వల్ల కుల వ్యవస్థ అనేది చేంజ్ అయింది అనేవి మొత్తం మనం ఇక్కడ చూస్తాం. తర్వాత సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎన్ శ్రీనివాస్ కుల వ్యవస్థ మీద అనేక గ్రామాల్లో పరిశోధనలు చేసి అతని యొక్క భావాలని చెప్పడం అనేది జరిగింది. ఆ భావనలు ఏంటి, ఎంఎన్ శ్రీనివాస్ భావనల ప్రకారం కుల వ్యవస్థ అనేది నెక్స్ట్ టాపిక్. ఓకే, చివరిలో అసలు వర్ణం, కులం, ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, ఓకే, తర్వాత కులం, వర్గం, దీని రెండింటికి డిఫరెన్స్ ఏంటి, తర్వాత కులం, మతం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ యూనిట్ చివరిలో చూస్తాం. ఓకే, దీంతో పాటు వివిధ రకాల కుల సంఘాలు, అసలు కుల సంఘాలు అంటే ఏంటి, మొట్టమొదటిసారిగా మన తెలుగు స్టేట్స్లో కుల సంఘాలు ఎప్పుడు ఫామ్ చేశారు, ఈ విషయాలన్నీ మనం చూస్తాం. సో ఈ టాపిక్స్ అన్నీ ఈ లెసన్లో చూస్తాం. సో మొదటిగా కులం అనే పదం ఎలా ఏర్పడింది, అలానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అనేది ఇప్పుడు చూద్దాం. బేసిక్గా కులాన్ని ఇంగ్లీష్లో మనం క్యాస్ట్ అనే పేరుతో పిలుస్తుంటాం. ఈ క్యాస్ట్ అనేది కాస్టా అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాస్ట్ అనేది కాస్టా అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. అలానే కాస్టస్ అనే పదం నుంచి కూడా ఏర్పడింది. ఈ రెండు పదాల నుంచి
క్యాస్ట్ అనే పదం అనేది ఏర్పడింది. చూడండి, క్యాస్టా అనేది ఒక స్పానిష్ పదం. కాస్టా అనేది ఒక స్పానిష్ పదం. దీనికి అర్థం ఏంటయ్యా అంటే వారసత్వం. వారసత్వం. కాస్టా అనేది ఒక స్పానిష్ పదం. దీనికి అర్థం ఏంటి అంటే వారసత్వం అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కాస్టస్ అనేది భాషాపదం, లాటిన్ భాషాపదం. ఓకే, దీని యొక్క అర్థం ఏంటంటే స్వచ్ఛమైన అని చెప్పి దీనికి అర్థం. ఓకే, ఇది కులానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అలానే భారతదేశంలో కుల వ్యవస్థ ఏర్పడటానికి మూల కారణం ఏది అంటే అప్పటి వరకు ఉన్న దీని గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లో చూస్తాం. వర్ణ వ్యవస్థ అంటే ఏంటి అనేది డీటెయిల్గా చూస్తాం. సో అప్పటి వరకు ఉన్న వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వర్ణ వ్యవస్థ ఎగ్జిస్ట్ అవుతున్న టైంలో భారతదేశానికి మనకు తెలుసు, భారతదేశాన్ని ఎన్నో మతాలకు సంబంధించిన వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. సో ఎన్నో జాతుల వారు భారతదేశంలో ఉన్నారు. ఎప్పుడైతే డిఫరెంట్ మతాల వాళ్ళు పరిపాలించడం అనేది జరుగుతుందో వాళ్ళ ప్రభావం అనేది సమాజం మీద పడుతుంది. అలా పడటం వల్ల దాంట్లో కొత్త రకాలైన జాతులు, కొత్త రకాలైన మతాలు, కొత్త రకాలైన కులాలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. కాబట్టి మనం ఫస్ట్ టాపిక్లో చూసాం భారత సమాజం ఎన్ని కారణాల వల్ల చేంజ్ అవుతూ వచ్చిందని చెప్పి మనం చూస్తూ వచ్చాం. అలానే భారత సమాజంలో వివిధ తెగల గురించి, వివిధ రకాల గురించి కూడా మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ మన దేశాన్ని స్వాతంత్రం రాకముందు ఏదైతే పీరియడ్ ఉందో, ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి స్వతంత్రం రాకముందున్న పీరియడ్ ఏదైతే ఉందో, భారతదేశానికి వచ్చినటువంటి వ్యాపారానికి వచ్చిన పోర్చుగల్ వాళ్ళు అంటే పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ వర్ణ వ్యవస్థే నడుస్తూ ఉంది. వర్ణ వ్యవస్థ మనకి బేసిక్గా 4 రకాలుగా ఉంటుంది. ఓకే, 4 రకాలుగా ఉంటుంది వర్ణ వ్యవస్థ. ఈ పోర్చుగీస్ వారు ఇండియాకు వచ్చే టయానికి ఇక్కడ ఎలా ఉన్నారు అంటే భారతదేశంలో ప్రజలు, వాళ్ళు జాతులు ఎలా ఉన్నాయి అంటే వృత్తిపరంగా అంటే చేసుకునే పనిని బట్టి జాతులుగా విడిపోయి ఉన్నారు భారతదేశంలో. అటువంటి జాతులకి, సమూహాలకి ఈ పోర్చుగీస్ వాళ్ళు పెట్టిన పేరే క్యాస్ట్. సో భారతదేశంలో క్యాస్ట్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు అంటే పోర్చుగీస్ దేశం వాళ్ళు భారతదేశంలో క్యాస్ట్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం అనేది జరిగింది. వీళ్ళు దేశాన్ని వృత్తిపరంగా, జాతిపరంగా డివైడ్ అనేది చేశారు. ఓకే, డివైడ్ అనేది చేశారు. సో ఇది క్యాస్ట్ గురించి బేసిక్. ఓకే, క్యాస్ట్ గురించి బేసిక్. ఇప్పుడు క్యాస్ట్ గురించి కొంతమంది అంటే కాస్ట్ అనే పదాన్ని ఏదైతే ఉందో, ఈ కాస్ట్ అనే పదానికి సామాజిక శాస్త్రవేత్తలైనటువంటి హెర్బర్ట్ రిస్లే కానీ, అలానే లుండ్బర్గ్ కానీ వీరు ఇచ్చిన నిర్వచనాలు అనేవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే కులం అనేది ఒక జాతి సమూహం. హెర్బర్ట్ రిస్లే ప్రకారం బేసిక్గా కులం అనేది ఒక జాతి సమూహం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది జాతి యొక్క అంశం. కొన్ని సమూహాలు ఏవైతే ఉన్నాయో అంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కలిస్తే ఒక సమాజం. అలానే ఈ సమాజం ఏదైతే ఉంటుందో ఈ సమాజంలో ఉన్న వాళ్ళంతా ఒకే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటే, అలానే వాళ్ళలో వాళ్ళే వివాహం చేసుకుంటూ దాన్ని ఏమంటాం మనం అంతర్వివాహాలు. ఓకే, ఒకే సమూహం, ఒకే పేరు గల అంతర్వివాహ సమూహం ఏదైతే ఉంటుందో ఆ అంతర్వివాహ సమూహం కొన్ని కుటుంబాలు దాంట్లో ఉంటాయి. ఖచ్చితంగా సమూహం అంటే ఈ కొన్ని సమూహాలు, కుటుంబాల యొక్క కలయికే క్యాస్ట్ అని చెప్పింది ఎవరు అంటే రిస్లే ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. తర్వాత లుండ్బర్గ్ కనుక మనం చూసుకున్నట్లయితే కులం అనేది ఒక సామాజిక వర్గం. కులం అనేది ఒక సామాజిక వర్గం అని చెప్పిన ఎవరు అంటే లుండ్బర్గ్. అలానే చూడండి, కులం అనేది
జన్మతః మనకి సంభవించింది. ఎవరు అనుకోరు ఈ క్యాస్ట్లో నేను పుట్టాలి, ఈ క్యాస్ట్లో నేను పుట్టాలని ఎవరు అనుకోరు. సెలెక్ట్ చేసుకోవడానికి ఏముండదు, అది పుట్టుకతో వచ్చేది, పోవడంతో పోయేది కులం అనేది. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో ఇది జన్మతః సంభవించేది. అలానే సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ కులం అనేది ఒక సామాజిక వర్గం. అంటే ఏంది? సోషల్ ఇన్స్టిట్యూషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మ్యారేజ్, కిన్షిప్, అలానే మతం, కులం, బంధుత్వం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కుటుంబాలు కానీ వివాహాలు కానీ ఇవి మొత్తం సోషల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే సామాజిక వర్గాలు అని చెప్పి, సామాజిక సంస్థలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే లుండ్బర్గ్ ఈ విధంగా దీనికి సంబంధించి డెఫినేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అలానే దీనికి సంబంధించి ఎడ్వర్డ్ బ్లంట్ అనే శాస్త్రవేత్త కూడా దీనికి సంబంధించి డెఫినేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. కొన్ని అంతర్వివాహాల సమూహాల యొక్క కలయిక, అంటే ఒక రకమైన కట్టుబాట్లు ఫాలో అవుతూ వాళ్ళలో వాళ్ళే వివాహాలు చేసుకునే గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్నే కులం అంటారు చెప్పి ఎడ్వర్డ్ బ్లంట్ అనే శాస్త్రవేత్త దీనికి డెఫినేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కులానికి సంబంధించిన నిర్వచనాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంటుంది అక్షరం ఎడ్యుకేషన్స్లో. ఒకసారి అక్షరం ఎడ్యుకేషన్ హోమ్ పేజీ వెళ్ళటం కానీ, లేదంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం కానీ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టాపిక్ అయినటువంటి వర్ణ వ్యవస్థ, దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, వర్ణ వ్యవస్థ. బేసిక్గా వర్ణం అంటే ఏంటి అంటే కలర్. వర్ణ వ్యవస్థని కలర్ అంటాం. సో ఏదైతే రంగు ఏదైతే ఉందో ఈ రంగును బట్టి జనాలు ఎవరైతే ఉన్నారో వారిని విభజించడాన్నే వర్ణ వ్యవస్థ అని చెప్పడం అనేది జరిగింది. రంగును బట్టి విభజించారని చెప్పుకోవచ్చు. వర్ణ వ్యవస్థలో మొత్తం 4 రకాల వర్ణాలు అనేవి ఉన్నాయి. 4 రకాల వర్ణాలు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు. ఓకే, ఇలా వర్ణ వ్యవస్థలో పురాణాల్లో చెప్పిన వర్ణ వ్యవస్థలో 4 రకాల వర్ణాలు అనేవి ఉన్నాయి. ఓకే, ఈ 4 రకాల వర్ణాలు బ్రహ్మ యొక్క తల భాగం నుంచి బ్రాహ్మిన్స్ వచ్చారని, తర్వాత బ్రహ్మ యొక్క భుజముల భాగం నుంచి క్షత్రియులు వచ్చారని, తర్వాత బ్రహ్మ యొక్క తొడల భాగం నుంచి వైశ్యులు, తర్వాత పాదం భాగం నుంచి శూద్రులు వచ్చారని చెప్పేసి ఈ వర్ణ వ్యవస్థ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అలానే వృత్తి ప్రకారం కూడా ఈ వర్ణ వ్యవస్థ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. చేసే వృత్తిని బట్టి కూడా ఈ వర్ణ వ్యవస్థ అనేది ఉంటుంది. ఇక్కడ తల భాగం నుంచి బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పడం ఏంటి అంటే, చూడండి ఇక్కడ వర్ణ వ్యవస్థని పూర్తిగా తప్పుదోవ పట్టించి, ఓకే, అలానే వర్ణ వ్యవస్థని పూర్తిగా పెడదోవ పట్టించిన పోర్చుగీస్ వాళ్ళు, అలానే బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా మార్చారో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఒకసారి. బ్రాహ్మణులు సమాజానికి తల వంటి వారు అని దీనికి అర్థం. తల వంటి వారు, ఓకే, అంటే వీళ్ళ దగ్గర తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ పని చేయలేరు, కాబట్టి సమాజానికి తల వంటి వారు, వాళ్ళ ఆలోచనలు ఉపయోగించుకుంటే సమాజం బాగుంటుంది చెప్పడం. నెక్స్ట్ క్షత్రియులు. ఓకే, క్షత్రియులు అంటే రాజులు, రాజవంశం ఎవరైతే ఉన్నారో వీరిని బాహువులతో అంటే చేతులతో చూపించడం అనేది జరిగింది. అంటే కండబలం చూపించి తన రాజ్యాన్ని నిలబెట్టుకునేవాడే రాజు. అలానే ఆ కండబలంతో రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సుఖశాంతులతో చూసుకునేవాడే రాజు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. చూడండి, బాహువులు.
నెక్స్ట్ వైశ్యులు, వీరు వ్యవసాయం చేస్తుంటారు, అలానే వ్యాపారాలు చేస్తుంటారు. సో వీళ్ళు చేసే పని, వ్యాపారం చేసేటప్పుడు మ్యాక్సిమం కూర్చొని చేసే పని ఉంటుంది కాబట్టి వీళ్ళని తొడలు. తర్వాత 4వ వర్ణమైనటువంటి వీళ్ళు ఎక్కువగా వ్యవసాయం చేయడం కానీ, తర్వాత వారి కుల వృత్తులు చేసుకోవటం కానీ చెప్పడం జరుగుతుంది కాబట్టి వీళ్ళని పాదాలు, దీంతో పోల్చడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ వర్ణ వ్యవస్థలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే, ఇక్కడి నుంచి ఇలా తీసుకొస్తుంటే తల భాగం, తర్వాత బాహువులు, తొడలు, పాదాలు, మన శరీరంలో ప్రతి పార్ట్ ఇంపార్టెంట్. అలానే సమాజంలో ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి మతం అన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఒక కులం వాళ్ళే అన్నీ ఏమీ చేసుకోలేరు, ఒక కులం వాళ్ళే వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని చేసుకోలేరు. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి కులాన్ని ప్రతి ఒక్కరు టచ్ చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటేనే అప్పుడు వాళ్ళకి సంబంధించిన రోజు అనేది గడుస్తూ ఉంటుంది. దీన్ని ఎలా మార్చారో చూద్దాం. చూడండి, మనిషి శరీరంలో ప్రతి భాగం ఇంపార్టెంట్. తల కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, తొడలు కానీ, ఏదైనా ఇంపార్టెంటే. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని పాదాలతో పోల్చారు కాబట్టి ఇది తక్కువ చేసినట్లు అనుకొని డివైడ్ అండ్ రూల్ పాలసీలు పెట్టుకున్నారు. ఓకే, పాదాలతో చేశారు తక్కువ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. తల చాలా ఇంపార్టెంట్ పార్టు, అందుకే వాళ్ళని తలతో పోల్చుకున్నారు. చేతులు చాలా ఇంపార్టెంట్ పార్టు అని చెప్పారు. మరి పాదాలు లేకపోతే ఎలా నడుస్తారా? అంతే కదా, పాదాలు లేకపోతే నడవలేరు కదా. కాబట్టి ఏంటంటే సమాజం ఏదైతే ఉందో ప్రతి కులం, ప్రతి మతం అన్నీ ఇంపార్టెంట్. వీళ్ళు రాకముందు సమాజం ఎలా ఉండేది అంటే, ఇలా వర్ణ వ్యవస్థ ఉన్నా కానీ అందరూ ప్రశాంతంగా పనులు చేసుకోవడం అనేది జరిగింది. అందరూ సహకరించుకుంటూ వారి వారి పనులు అనేది వాళ్ళు చేసుకోవడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ఇక్కడి నుంచి మత మార్పులు అనేవి జరిగినాయి ఎక్కువగా. ఎవరైతే ఇట్లా కేరళ, తమిళనాడు ఈ కోస్టల్ ఏరియాస్లో ఉంటారో, ఈ కోస్టల్ ఏరియాస్లో పూర్తిగా వీళ్ళు మత మార్పిడి చేయడం అనేది జరిగింది. వన్స్ ఈ మత మార్పిడి జరిగిన తర్వాత వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే, మనం తక్కువగా ఉంటున్నాము, మనం తక్కువ జాతి అనే భావన వీళ్ళలో కలిగించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ఫిషర్స్ మ్యాన్లో కానీ ఇంకా కొన్ని రకాల నిమ్న కులాల్లో కలిగించడం అనేది జరిగింది. సో ఈ భావన అంటే ఖచ్చితంగా కలిగించారా? నిజంగా భారతదేశంలో అటువంటి వారు ఎవరు లేరంటే ఉండొచ్చు. కానీ ఈ భావన కలిగించింది మాత్రం ఖచ్చితంగా విభజించు పాలించు అన్న భావన మాత్రం బ్రిటిష్ వారు ఎక్కువగా కలిగించడం అనేది జరిగింది. సో ఇలా డివైడ్ అండ్ రూల్ పాలసీ వచ్చిన తర్వాత పూర్తిగా, అంటే ఇంతకు ముందు నుంచి సమాజంలో లేదా అంటే ఉంది, కానీ ఈ స్థాయిలో లేదు. ఓకే, ఈ స్థాయిలో లేదు. పూర్తిగా వీళ్ళు నిమ్న జాతి అని చెప్పి, మేము నిమ్న జాతి అని చెప్పి బాధపడుతున్న టైంలో, ఆ టైంలో వచ్చిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన కథే. ఓకే, సో ఇలా వర్ణ వ్యవస్థని మనం 4 భాగాలుగా విభజించుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఇది కరెక్ట్ కాదు, వీళ్ళని తక్కువ జాతిగా చూస్తున్నారు, ఇటు రూల్ పాలసీలు పెట్టుకోవటం ఇటువంటివి జరిగినాయి. ఆ తర్వాత అంటే ఈ నిమ్న జాతిగా ఎవరైతే ఇదవుతున్నారు, ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారో, ఇటువంటి వాళ్ళలో బిఆర్ అంబేద్కర్ గారు కానీ తర్వాత పూలే గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ రావడం జరిగి సమాజంలో ఉన్న సామాజిక అంశాలు ఏవైతే ఉన్నాయో, తప్పుగా ఉన్నాయో వాటి మీద పోరాటం అనేది జరిగింది. తప్పులేదు దాంట్లో. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేశారు. ఓకే, కానీ ఎప్పుడైతే సమాజంలో చదువు అనేది ఉంటుందో అప్పుడు పూర్తిగా ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది పూర్తిగా ఎరాడికేట్ అనేది అయిపోతుంది. ఓకే, క్యాస్ట్ అనేది జస్ట్ మనం అప్లికేషన్ ఫామ్లో పెట్టుకునే ఒక కాలంగానే మిగిలిపోతుంది ఎప్పుడైతే మన దగ్గర చదువు అనేది ఉందో అని చెప్పేసి వీరు ఈ సంఘ సంస్కరణల ద్వారా చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇది వర్ణ వ్యవస్థ గురించి. ఈ వర్ణ వ్యవస్థ తర్వాత బేసిక్గా కుల వ్యవస్థలు ఎలా ఉంటాయి, తర్వాత ఈ కుల వ్యవస్థల వల్ల లక్షణాలు అంటే ఏంటి, వీటి వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి మొత్తం ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అయితే 4 వర్ణాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 4 వర్ణాల్లో అగ్రకులం వాళ్ళు అంటే టాప్లో ఉన్న క్యాస్ట్ వాళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చూడండి, అనులోమ వివాహం అంటాం. అనులోమ వివాహం
అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోయర్ కాస్ట్ లేడీని మ్యారేజ్ చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటాం. ఓకే. రెండవది ప్రతిలోమ వివాహం. ప్రతిలోమ వివాహం లోయర్ క్యాస్ట్లో ఉన్న జెంట్ ఎవరైతే ఉన్నారో అప్పర్ క్యాస్ట్లో ఉన్న లేడీని పెళ్లి చేసుకుంటే దాన్నే ప్రతిలోమ వివాహం అని చెప్పుకోవచ్చు. ఓకే. సో వర్ణ వ్యవస్థ 4 రకాలుగా ఉంటుంది. ఈ వర్ణ వ్యవస్థ మనకి ఎక్కడ ఉంది అంటే ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేదంలో ఉన్న శ్లోకం ఏదైతే ఉందో బ్రాహ్మణ ముఖమాసీత్ అనే శ్లోకం ఉంటుంది. ఓకే. ఆ శ్లోకంలో ఋగ్వేదంలో ఉంది ఇది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 4 రకాల వర్ణ వ్యవస్థ అనేది నేను చెప్పుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వర్ణ వ్యవస్థలో ఎన్ని రకాల వర్ణాలు ఉన్నాయి? 4. ఎక్కడి నుంచి గ్రహించబడింది? ఋగ్వేదం. ఓకే. అలానే దీన్ని మనుధర్మం ప్రకారం అనులోమ ప్రతిలోమ వివాహాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ అనులోమ ప్రతిలోమ వివాహాల్లో అనులోమ వివాహం అనేది ఆ కాలం సమాజంలో యాక్సెప్టబుల్, అలానే ప్రతిలోమ వివాహం అనేది నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఇది వర్ణ వ్యవస్థ గురించి. ఇప్పుడు మనం కుల వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. బేసిక్గా భారతదేశంలో అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, వీటి యొక్క లక్షణాలు ఏంటి అంటే మొట్టమొదటిది వారసత్వం. వారసత్వం అంటే తండ్రుల నుంచి మనం తీసుకునేది. తర్వాత మన పిల్లలకి ఇచ్చేది. వీటిలో మెయిన్ది కులం. మనం ఏ కులంలో పుట్టాలి అని మనం సెలెక్ట్ అనేది చేసుకోలేము పుట్టకముందే. కాబట్టి మన పుట్టిందే మన కులం, అది మన తండ్రులకు ఉంటుంది, మన పిల్లలకు అదే ఉంటుంది. కానీ అండి మతం అనేది మారుతున్నారు. ఓకే. మత మార్పిళ్ళు అనేవి జరుగుతున్నాయి, కానీ కుల మార్పిళ్ళు అనేవి ఉండవు. మ్యాక్సిమం ఉండవు కుల మార్పిళ్ళు అనేవి. ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటాయి, కానీ కుల మార్పిళ్ళు అనేవి సమాజంలో ఉండవు. మత మార్పిళ్ళు అనేవి ఉంటాయి. అందువలన కులం వ్యవస్థకి ప్రధాన లక్షణం వారసత్వం. మన తల్లిదండ్రుల నుంచి తీసుకొని మన తర్వాత తరాలకు అందించేదే వారసత్వం అని చెప్పుకోవచ్చు. రెండవది అంతర్వివాహం. అంటే ఇన్ ద సెక్ట్ మనకి ఏదైతే ఉందో, మన క్యాస్ట్ ఏదైతే ఉందో మన క్యాస్ట్లోనే మ్యారేజ్, అంటే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి మన క్యాస్ట్ వాళ్ళనే మ్యారేజ్ చేద్దాం అని చెప్పి తల్లిదండ్రులందరూ ఆశిస్తూ ఉంటారు. ఓకే. ఎందుకంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క రకమైన ఆచార వ్యవహారాలు, పద్ధతులు అన్నీ ఉంటాయి. మన క్యాస్ట్ వాళ్ళు అయితే దీనికి తగ్గట్లు మనకి సెట్ అయిపోతారు. లేదంటే వేరే వాళ్ళు కనుక వస్తే, వేరే వాళ్ళని కనుక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ మనం చెప్పుకోవటం, లేదు వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఇబ్బంది పడటం, ఇటువంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అంతర్వివాహాలు అనేది కులంలో ఒక మెయిన్ టాపిక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అంతర్వివాహాలు జరగటం వల్ల రెండు పక్కల ఆనందంగా ఉంటారు. ఓకే. ఇది కుల వ్యవస్థ యొక్క ఒక ప్రధానమైన లక్షణం. మూడోది కుల వృత్తి. ప్రతి కులానికి ఒక కుల వృత్తి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ప్రతి కులానికి కుల వృత్తి ఉంటుంది. సో వృత్తి ఆధారంగా ఈ ఫలానా వ్యక్తికి ఫలానా వృత్తి ఉంటుంది అని చెప్పి ఈ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఒక కుల వ్యవస్థ యొక్క లక్షణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న రోజులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో సమాజంలో దాదాపు అందరూ కుల వృత్తులు అనేవి 100కి ఒక 10% మందే చేస్తున్నారు. అంటే ఆ కులానికి సంబంధించిన ఆ వృత్తి చేసేవాళ్ళు. కానీ కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇప్పుడు బార్బర్ షాప్ ఉంది. ఈ బార్బర్ షాప్ అంటే సెలూన్ ఏదైతే ఉందో ఈ సెలూన్ని చాలామంది రన్ చేస్తున్నారు. అంటే ఆ క్యాస్ట్ వాళ్ళే రన్ చేయాలని ఆ పరిధులు అనేవి వెళ్ళిపోయినాయి. తర్వాత టెంపుల్స్లో పురోహితం ఉంది, పౌరోహిత్యం అంటారు. ఈ పౌరోహిత్యం ఏదైతే ఉంటుందో ఈ పౌరోహిత్యం కూడా ఇప్పుడు
మనకి తమిళనాడు కానీ అలానే కేరళ కానీ తర్వాత మన గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతల టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో బ్రాహ్మిన్స్ కాకుండా మిగతా వాళ్ళు కూడా అక్కడ అర్చకులుగా చేస్తూ ఉంటారు. ఓకే, మిగతా వాళ్ళు కూడా అర్చకులుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కుల వృత్తులు నవ్వే డేస్లో చాలా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరిగింది. అవి కూడా స్ప్లిట్ అయిపోయినాయి. కుల వృత్తులు అనేవి వేరు వేరు కులాల వాళ్ళకి వెళ్ళడం అనేది జరిగింది. కుల వృత్తులు. నెక్స్ట్ ఆహార పానీయాలు అంటే ఇక్కడ ఒక టాపిక్ చూద్దాం చూడండి, శుచి అశుచి. ఓకే, శుచి అశుచి అంటే ఎవరైతే తక్కువ క్యాస్ట్ మేము అని చెప్పి ఫీల్ అవుతున్నారో వీరు ఉన్నత క్యాస్ట్లో ఉన్నవాడు అని ఫీల్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అంటే మన పల్లెటూరులో కనుక చూసినట్లయితే బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా కొంచెం మంచి డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేస్తూ మంచి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ అలానే ఒక ఇన్నోవా కార్ కానీ ఇటువంటివి మెయింటైన్ చేస్తూ ఉంటే, సో తక్కువగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తక్కువ కులాల వాళ్ళందరూ సో అలాగ మనం బతకాలి అని చెప్పి అతన్ని అనుసరిస్తూ ఉంటాం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఎప్పుడైతే సమాజంలో చదువు అనేది రావడం అనేది జరుగుతుందో ఈ చదువు వల్ల పూర్తిగా జీవితాలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కుల వృత్తిలో మనం చూసేది ఏంటంటే కులాలని బట్టి డ్రెస్సింగ్ సెన్స్ మారుతుంది. చెప్పాను మీకు. ఇప్పుడు మీకు వృత్తం చేసేవాళ్ళు ఒక రకమైన డ్రెస్ సెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, వ్యవసాయం చేసేటప్పుడు ఒక రకమైన డ్రెస్ అనేది వేసుకుంటాం. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక రకమైన డ్రెస్ వేసుకుంటారు. ఓకే, ఈ శుచి అశుచి అనేది ఎందుకంటే పల్లెటూరులో ఎవరైతే ఉన్నారో అక్కడ ఈ పాయింట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వీటన్నిటిలో ఏంటంటే కొంతమంది మడి విధానాన్ని ఫాలో అవుతుంటారు. ఓకే, మడి విధానాన్ని కొంతమంది ఫాలో అవుతుంటారు. రీసెంట్గా కరోనా టైమ్స్లో అందరూ ఫాలో అవ్వాల్సి వచ్చింది ఈ విషయాన్ని. ఓకే, దూరాన్ని పాటించడం, ఒకరినొకరు టచ్ చేసుకోకుండా ఉండటం, ఓకే, ఒకరి చేతుల నుంచి ఒకరి వస్తువులు తీసుకోకుండా ఉండటం. రీసెంట్గా ఈ కరోనా వల్ల ఈ మడి విధానం ఈ శుచి విధానం అందరూ ఫాలో అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ అలవాట్లు కూడా. అలవాట్లు అంటే ఒక్కొక్క కులానికి చెందిన వ్యక్తులకి ఒక్కో రకమైన అలవాటు ఆచారాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, అది ఎక్కువ కాదు తక్కువ కాదు ఏమీ లేదు. ఎవరికి సంబంధించిన వాళ్ళ ఆచారాలు ఉంటాయి, వాళ్ళు ఫాలో అవుతూనే ఉండాలి. అలా ఉంటేనే సంస్కృతి అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించగలుగుతారు. ఓకే, ఫోర్త్ టాపిక్. నెక్స్ట్ 5వ టాపిక్ ఏంటి అంటే పవిత్రం అపవిత్రం. అది కూడా ఇందులోనే మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ కుల సంఘాలు. కుల సంఘాలు ఓకే, మనం దూరం నుంచి చూసి ఏదైనా ఒక క్యాస్ట్కి కుల సంఘాలంటే ఆ క్యాస్ట్కి సంబంధించిన బిల్డింగ్ ఏదైనా కనిపిస్తే అబ్బో ఇంత అవసరమా అని చెప్పి అనుకుంటాం. కానీ కుల సంఘాల వల్ల ఒక యూజ్ ఉంది. ఒక క్యాస్ట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఒక చోటకు వస్తారు, ఒక సమూహంగా వస్తారు. ఓకే, సమూహంగా వచ్చి ఎవరైతే బాగా సంపాదించుకున్నారో వారు తక్కువ సంపాదన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకి చదువుకోవడానికి, ఓకే, అలానే హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వసతికి, అలానే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ టైంలో వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ కుల సంఘాలు పాటుపడుతూ ఉంటాయి. ఓకే, కుల సంఘాలు ఈ విధంగా పాటుపడుతూ ఉంటాయి. అందువలన సంఘాలు కూడా ఉంటే సమాజంలో సామాజిక సమతుల్యత కరెక్ట్గా ఉంటుంది. ఆ సమాజాన్ని వాళ్ళు బాగు చేసుకుంటుంటారు. వీళ్ళని చూసి ఇంకొకరు కుల సంఘం ఏర్పాటు చేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటూ ఉంటారు. సో రీసెంట్గా మనకి స్టేట్లు డివైడ్ అయిపోయిన తర్వాత కుల సంఘాలు అంటే కులాన్ని బేస్ చేసుకొని కార్పొరేషన్లు కూడా ఏర్పడినాయి. బ్రాహ్మణ్ కార్పొరేషన్, ఎస్ఎస్ కార్పొరేషన్, ఈ విధంగా కాపు కార్పొరేషన్, ఈ విధంగా ఏర్పడినాయి ఏపీలో, తెలంగాణలో. ఓకే, వీళ్ళకి సంబంధించిన కార్పొరేషన్ బేస్ చేసుకొని సో వీళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎంత మనం ఆర్థికంగా సహాయం చేద్దాం అని చెప్పి కుల సంఘాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు కూడా చూసి నేర్చుకోవడం అనేది జరిగింది. ఓకే, ఇది కుల వ్యవస్థ యొక్క లక్షణాలు, భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ యొక్క లక్షణాలు. నెక్స్ట్ విషయం మనం చూసినట్లయితే అసలు ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో దీనివల్ల లాభాలు అలానే దీని యొక్క విధులు, దీని యొక్క నష్టాలు ఏంటి అనేది మనం చూద్దాం. కుల వ్యవస్థ యొక్క ప్రకార్యాలు, విధులు. వృత్తిని నిర్ణయిస్తుంది. ఓకే,
రైట్. నెక్స్ట్, ఈ కులం వల్ల గుర్తింపు అనేది లభిస్తుంది. ఎలా గుర్తింపు లభిస్తుంది అంటే, ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఆ క్యాస్ట్ పని చేసుకుంటే ఆ వృత్తి వల్ల ఫలానా కులానికి చెందిన వాళ్ళు అని చెప్పే గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్, దానికి సంబంధించిన మరొక విధి ఏంటంటే సాంఘిక భద్రత. సాంఘిక భద్రత. ఒక కులానికి చెందిన వాళ్ళు వారి తోటి వారికి హెల్ప్ అనేది చేసుకుంటూ పక్క కులాల వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. దాన్నే సాంఘిక భద్రత అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ కులం వల్ల దేశంలో ఉన్న మతం అలానే సంస్కృతి ఈ రెండు పరిరక్షించబడతాయి. ఓకే, పలానా కులాల వాళ్ళు ఈ మతానికి చెందిన వాళ్ళు అని చెప్పి అనుకుంటే ఆ మతాన్ని వాళ్ళు ఫాలో అవుతూ దాన్ని నిలబెడుతూ ఉంటారు. ఓకే, కొన్ని తరాల పాటు ఆ మతం అనేది ఉంటూ ఉంటుంది, ఆ కులాన్ని ఫాలో అవుతూ ఉంటుంది, ఆ కుల వ్యవస్థ అనేది ఉండటం వల్ల. ఓకే, అంటే 90 డేస్లో మత మార్పిడులు జరుగుతున్నాయి. కానీ ఈ మతం ఏదైతే ఉంటుందో కుల వ్యవస్థ ఆధారంగానే ఈ మత వ్యవస్థ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత కులం అనేది ఉంటుంది, కానీ మతం అనేది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ జీవిత భాగస్వామిని మనకి జీవిత భాగస్వామి అని కూడా కులం అనేది ప్రసాదిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాదాపు మ్యారేజెస్ 98% మ్యారేజెస్ అంతర్వివాహాలే జరుగుతాయి. ఈ 2% వచ్చేసరికి లవ్ మ్యారేజెస్ కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కానీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ జీవిత భాగస్వామ్యాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి కులం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది కుల వ్యవస్థకు సంబంధించిన విధులు. ఓకే, సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి హటన్ అనే శాస్త్రవేత్త కుల వ్యవస్థ వల్ల ఏదైతే కుల వ్యవస్థ ఉంటుందో దీనివల్ల సమాజం సమతుల్యంగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అని చెప్పి హటన్ అనే శాస్త్రవేత్త చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంటే దానివల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కుల వ్యవస్థ వల్ల కలిగే నష్టాలు. ఓకే, కుల వ్యవస్థ వల్ల కలిగే నష్టాలు. మొట్టమొదటిది ఐక్యతకి భంగం కలుగుతుంటుంది ఖచ్చితంగా. ఓకే, భారతదేశంలో ఇన్ని రకాల మతాలు ఇన్ని రకాల కులాలు ఉన్నా కానీ అందరూ కలిసి ఉంటారు. కానీ ఇక్కడ ఏ కులానికి సంబంధించిన స్ట్రాటజీ ఆ కులానికి అనేది ఉంటూ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టో అనేది వాళ్ళకు ఉంటూ ఉంటుంది. అందువల్ల ముందుగా వాళ్ళ కులాన్ని వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే మన ఏదైతే ఉంటుందో మన వాళ్ళు అయిపోయిన తర్వాతే బయటికి వెళ్దాము అని చెప్పి ఈ కులానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అందువల్ల వేరు కులాల వాళ్ళు కలిసి ఉండడానికి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఓకే, అందువల్ల ఐక్యతకి భంగం కలుగుతూ ఉంటుంది కుల వ్యవస్థ వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి వర్గ పోరాటాలు జరుగుతూ ఉంటాయి. క్యాస్ట్ల వల్ల ఒక క్యాస్ట్కి గొడవలు అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. చూడండి, మన కాలేజీల్లో స్టూడెంట్స్ మధ్య ఎప్పుడు ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంటర్మీడియట్ కాలేజీల్లో, బీటెక్ కాలేజీల్లో, ఏపీలో చూసుకున్నట్లయితే ఒక 2 కులాల మధ్య ఇప్పుడు గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలానే తెలంగాణలో అయినా. ఓకే, ఇది వర్గ పోరాటాలు. ఇది కూడా కుల వ్యవస్థలో వల్ల కలిగే ఒక నష్టం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంతస్తు. సో ఉన్నత కులంలో ఉండే వాళ్ళ అంతస్తు కొంచెం ఎక్కువగా ఉంటుంది, అలానే తక్కువ కులంలో ఉండేవాడివి కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది వాడి స్టేచర్ అనేది. సో ఇక తక్కువగా ఉన్నప్పుడు ఈ నిమ్న కులస్తులు ఏంటంటే వాళ్ళని ఫాలో అవటం అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇది కూడా కుల వ్యవస్థ యొక్క నష్టాల్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దోపిడీ, అంటే నిమ్న కులాల యొక్క దోపిడీ. ఎవరు? అగ్రవర్ణాల వారు నిమ్న కులాలని దోపిడీ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కుల వ్యవస్థ అనేది ఉండటం వల్ల. ఎందుకు అంటే ఒకళ్ళు తక్కువ అని తెలిసినప్పుడు మన దగ్గర ఉన్న బలాన్ని మొత్తాన్ని ఒకసారి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే,
అంటే మన సమబుద్ధి ఉన్నప్పుడు ఫైటింగ్ చేసే విధానం ఒకటి ఉంటుంది, తక్కువ వాళ్ళతో ఫైటింగ్ చేసే విధానం అనేది ఒక రకంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు నిమ్న కులాలు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ మీద ఎక్కువ దోపిడీ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ మత మార్పిళ్ళు కూడా ఈ కుల వ్యవస్థ వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మత మార్పిడులు. ఓకే, ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో దీంట్లో మనం వర్ణ వ్యవస్థలో మనం చూసిన 4th వర్ణం ఏదైతే ఉంటుందో దీని ప్రకారం దీంట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు తక్కువ జీవన స్థాయి ప్రమాణాలు మెయింటైన్ చేస్తూ ఉండటం వల్ల కొన్ని మతాలు ఏవైతే ఉన్నాయో ఈ మతాలు వచ్చి మీరు మా మతంలోకి మారితే మీ ప్రయాణం చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పడంతో మత మార్పిళ్ళు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇది కూడా కుల వ్యవస్థల వల్ల కలిగే నష్టమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కుల ఆవిర్భావ సిద్ధాంతాల గురించి మనం చూస్తాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కుల ఆవిర్భావ సిద్ధాంతాలు. కుల ఆవిర్భావ సిద్ధాంతాలు అసలు ఏంటి? కుల ఆవిర్భావ సిద్ధాంతం అంటే బేసిక్గా భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది అనే విషయం మీద 9 సిద్ధాంతాలు ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ 9 సిద్ధాంతాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఓకే రైట్. కుల ఆవిర్భావ సిద్ధాంతాలు మనం 9 ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. వీటిలో 1 by 1 ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది దైవదత్త సిద్ధాంతం. దీన్నే మనం డివైన్ థియరీ అంటాం. డివైన్ థియరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ డివైన్ థియరీ ప్రకారం మనం ఇందాక మాట్లాడుకున్న వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వర్ణ వ్యవస్థ ప్రకారం కులాలు ఏర్పడ్డాయి అని చెప్పడం అనేది జరిగింది. వర్ణ వ్యవస్థ ప్రకారం కులాలు ఏర్పడ్డాయని చెప్పి దైవదత్త సిద్ధాంతం చెప్పడం అనేది జరిగింది. దీనికి ఆధారాలు ఏవి అంటే ఋగ్వేదం, అలానే ఋగ్వేదంలో ఉన్న పురుష సూక్తం ఈ రెండు దీనికి ఆధారాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ దీనికి శాస్త్రీయ పరంగా సరైన ఇది లేకపోవడం వల్ల దీన్ని సమాజంలో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రస్తుత సమాజంలో దైవదత్త సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ అనేది చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ రాజకీయ కారణాల వల్ల ఏదైతే ఉంటుందో రాజకీయ కారణాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏర్పడిన సిద్ధాంతాలు అంటే రాజకీయ సిద్ధాంతం లేదా దీన్నే ఏమంటారంటే బ్రాహ్మణ సిద్ధాంతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రెండు సిద్ధాంతాలని ఎవరు ప్రతిపాదించారు అంటే రాజకీయ సిద్ధాంతం లేదా బ్రాహ్మణిక సిద్ధాంతం. దీన్ని ఈ రెండు సిద్ధాంతాలను ఎవరు ప్రతిపాదించారు అంటే జిఎస్ ఘర్యే దీన్ని ప్రతిపాదించారు, ఈ రెండు సిద్ధాంతాలని. సో ఇతని ప్రకారం సమాజంలో అగ్రస్థానంలో ఉన్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, సమాజంలో అగ్రస్థానంలో ఉన్న బ్రాహ్మిన్స్ వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కుల వ్యవస్థని తయారు చేశారు. వాళ్ళే ఈ సమాజంలో 4 భాగాలుగా కులాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చెప్పి ఈ జిఎస్ ఘర్యే చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఇలా 4 భాగాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు పై స్థానంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి సేఫ్గా ఉంటుంది అని చెప్పి ఈ రాజకీయ సిద్ధాంతాన్ని తయారు చేసింది ఎవరు అంటే జిఎస్ ఘర్యే అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కానీ ఇది కూడా రాంగ్. ఓకే, ఎందుకంటే అంటే సిద్ధాంతాల గురించి చెప్తున్నాను, వాటి గురించిన విమర్శలు చెప్తున్నాను చూడండి. అంటే రాంగ్ అంటే పూర్తిగా రాంగ్ అని కాదు. ఓకే, దీని మీద ఉన్న విమర్శ ఏంటి అంటే ఈ రాజకీయ సిద్ధాంతం, కృత్రిమ సిద్ధాంతం లేక బ్రాహ్మణిక సిద్ధాంతం మీద బ్రాహ్మణులు కనుక ఒకవేళ సమాజాన్ని ఇలా విడగొట్టి వాళ్ళందరూ ప్రశాంతంగా మేము టాప్ పొజిషన్లో మేము అనుభవిస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళే అయితే వాళ్ళల్లో ఇన్ని శాఖలు, ఈ శాఖల్లో మళ్ళీ ఉపశాఖలు అనేవి ఫామ్ అవ్వవు. ఓకే, పైన కూర్చొని ఈ
టాప్ పొజిషన్ని ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళలో లేదు. అందువల్ల ఈ థియరీ అనేది ఎక్కువ మంది పై చేయలేదు. ఎందుకు అంటే వాళ్ళలో వాళ్ళే ఇలా ఉపశాఖలుగా విడిపోయారు. ఇక్కడ ఇంకా వీళ్ళలో ఇది ఎక్కడ ఉంటుంది అసలు? ఓకే, కలిసికట్టుగా ఉండాలనే భావన ఎక్కడుంది? లేదు కదా. వాళ్ళలో వాళ్ళే ఉపశాఖలుగా విడిపోయారు. అందువల్ల ఈ భావన లేని వాళ్ళు కలిసికట్టుగా టాప్ ప్లేస్లో ఉండాలని ఎలా ఎలా అనుకుంటారు కదా. అందుకని ఈ బ్రాహ్మణిక సిద్ధాంతం కానీ రాజకీయ సిద్ధాంతం అనేది కానీ రెండు ఎక్కువగా ఒబే అనేది చేయలేదు సమాజంలో. ఓకే, నెక్స్ట్ వృత్తి సిద్ధాంతం. వృత్తి సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించింది నెస్ఫీల్డ్. ఈ నెస్ఫీల్డ్ ప్రకారం సమాజంలో కుల వృత్తుల ఆధారంగానే సమాజం అనేది ఏర్పడింది అని చెప్పడం అనేది జరిగింది నెస్ఫీల్డ్. నెక్స్ట్ జాతి సిద్ధాంతం నాలుగవది జాతి సిద్ధాంతం. సో దీని ప్రకారం కూడా వర్ణ వ్యవస్థను బేస్ చేసుకొని 4 రకాలు ఉంటాయని చెప్పారు. కానీ ఇక్కడ ఈ హెర్బర్ట్ రిస్లే జాతి సిద్ధాంతకర్త ఎవరు అంటే హెర్బర్ట్ రిస్లే. ఇతను చెప్పిన ఎక్స్ట్రా పాయింట్ ఏంటి అంటే ఆర్యులు ద్రవిడులు తేడా జరిగింది. ఆర్యులు ద్రవిడులు, సో వీళ్ళ వల్ల కులాలు అనేవి ఏర్పడినాయి అని చెప్పడం అనేది జరిగింది. బేసిక్గా ఆర్యులు విదేశాల నుంచి వచ్చారు. ఆర్యులంతా విదేశాల నుంచి వచ్చారు. వీరు మన దేశం వాళ్ళు కాదు. అందుకనే వైట్ కలర్లో స్కిన్ ఉన్న వాళ్ళంతా భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు. నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళంతా భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు అటు నుంచి వేరే దేశాల నుంచి వచ్చారు. వచ్చి సింధు నాగరికతలో ఉంటున్న ద్రవిడుల్ని వాళ్ళు అక్కడి నుంచి తన్ని పంపించేసి ఇక్కడికి సౌత్ ఇండియాకి పంపించారు. అందువల్ల సౌత్ ఇండియాలో ఉన్న మన నాలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో టీఎస్ కానీ, ఏపీ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ ఈ 5 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే అసలైన భారతీయులు అని చెప్పేది ద్రవిడ సిద్ధాంతం. కానీ ఈ రెండు రాంగ్ అండి. అసలు ఆర్యులు కానీ ద్రవిడులు కానీ అక్కడెక్కడి నుంచో ఆర్యులు భారతదేశానికి రావడం ఏంటి, ఆర్యులు వచ్చిన తర్వాత పురాణాలు పుట్టడం ఏంటి? ఓకే, సో ఈ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే అసలు ఇక్కడ సౌత్ ఇండియాకి సంబంధించిన దేవుడు అనేవాళ్ళే లేరు. ఓకే, ఆర్య ద్రవిడ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే సౌత్ ఇండియాకి సంబంధించిన దేవుడు ఒక్క దేవుడు కూడా లేడు. ఇక్కడ పుట్టిన దేవుడు, ఇక్కడ వెలిసిన దేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి ఒకటే. ఓకే, ఇక్కడ అంటే మొత్తం నార్త్ ఇండియానే మొత్తం ఆధిపత్యం. రాముడు అక్కడే పుట్టాడు, కృష్ణుడు అక్కడే పుట్టాడు, శివుడు హిమాలయాల్లో ఉంటాడని చెప్పుకోవటం ఈ ఆర్య సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది. కానీ ఈ ఆర్య సిద్ధాంతం, ద్రవిడ సిద్ధాంతం, ద్రవిడ దేశం ప్రత్యేకంగా కావాలనుకుంటే ఇదంతా పూర్తిగా రాంగ్. భారతదేశం మొత్తం ఒకటే. భారతదేశం అనేది పూర్తిగా ఒకటే ఉండాలి. ఇన్ని జాతులు, ఇన్ని వర్గాలు, ఇన్ని కులాలు సమూహంగా ఉన్నా కానీ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. అదే ఇంకొక దేశం అయితే అలా గడపలేరు. ఓకే, అలా గడపలేరు. భారతదేశంలో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. అంటే నిన్న మొన్న రీసెంట్గా జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి వేరే. ఓకే, కొంతమంది ఉంటారు, వాళ్ళ వల్ల కొన్ని సమాజం మీద కొంత ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. కానీ సమాజం ఏదైతే ఉంటుందో భారత సమాజం ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నా కానీ కలిసి ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఆర్యులు వేరే దేశాల నుంచి వచ్చి అక్కడి నుంచి దండయాత్రలు చేసి సింధు నాగరికతలో ఉన్న వాళ్ళని సౌత్ ఇండియాకు పంపించారు. తమిళనాడులో ఉన్నవాళ్ళు, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు, కేరళలో ఉన్నవాళ్ళు వీళ్ళు మొత్తం ఈ ద్రవిడులు అని చెప్పడం అనేది కరెక్ట్ థియరీ కాదు. ఓకే, అలానే ఈ ద్రవిడ సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రత్యేక ద్రవిడ దేశం ఎవరైతే కోరారో పెరియార్, ఇది కూడా ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, అందువల్లే ఇది ముందుకెళ్ళలేకపోయింది ద్రవిడ దేశం అనే కాన్సెప్ట్ కూడా. సో ఆర్యులు ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల వీళ్ళు పై జాతి వాళ్ళు, ద్రవిడులు కింద జాతి వాళ్ళు అని చెప్పి ఇతను హెర్బర్ట్ రిస్లే రాసిన బుక్ ఏంటి అంటే పీపుల్ ఆఫ్ ఇండియా.
పీపుల్ ఆఫ్ ఇండియా అనే బుక్ని హెర్బర్ట్ రిస్లే రాసి, ఇందులో జాతులు జాతులుగా ఇక్కడ ఏదైతే భారతీయులు ఉన్నారో వీరంతా ఆర్యులు ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వీరి మీద వీరు యుద్ధం చేసుకోవడం వల్ల కులాలు ఏర్పడినాయని చెప్పి హెర్బర్ట్ రిస్లే చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ 5వది పరిణామక్రమ సిద్ధాంతం. పరిణామక్రమ సిద్ధాంతం, ఈ పరిణామక్రమ సిద్ధాంతం ప్రకారం కులాలు అనేవి ఒక్కసారిగా ఏర్పడలేదు, ఇవి స్టెప్ బై స్టెప్ ఓకే ఏర్పడుతూ వచ్చినాయి. మనం ఇందాక వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటూ అనులోమ ప్రతిలోమ వివాహాలు అనేవి గురించి చూసాం. సో అనులోమ ప్రతిలోమ వివాహాలు జరిగినప్పుడు ఒక అప్పర్ క్యాస్ట్కి ఒక లోయర్ క్యాస్ట్కి లేడీకి మ్యారేజ్ జరిగినప్పుడు దీనివల్ల ఏర్పడిన వాళ్ళ వల్ల ఇంకొక క్యాస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అలానే ఒక లోయర్ క్యాస్ట్ లేడీ వల్ల ఒక లోయర్ క్యాస్ట్ జెంట్ అప్పర్ క్యాస్ట్ లేడీ వల్ల వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం వల్ల పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరి వల్ల కూడా ఇంకొక జాతి అనేది ఫామ్ అయింది. సో ఇలా క్యాస్ట్లు అనేవి 1 by 1 ఫామ్ అవుతూ వచ్చినాయి. ఇది పరిణామ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే హోకార్డ్ ఈ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. హోకార్డ్. నెక్స్ట్ 6వ సిద్ధాంతం వచ్చేసరికి బ్రాహ్మణిక సిద్ధాంతం మనం మాట్లాడుకున్నాం. సో బ్రాహ్మణిక సిద్ధాంతం ప్రకారం ఎవరు ప్రతిపాదించిందంటే జిఎస్ ఘరియా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మాన సిద్ధాంతం, 7వది మాన సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? హట్టన్ అనే శాస్త్రవేత్త ఈ మాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో ఇతని ప్రకారం భారతదేశంలో ఉన్న జాతులు తెగలు ఎవరైతే ఉన్నారో వీరంతా మాన అనే ఒక శక్తిని ఇస్తూ ఉంటారు కాబట్టి దీనికి మాన సిద్ధాంతం అనే పేరు పెట్టడం అనేది జరిగింది. సో ఈ మాన అనే సూచించడం వల్లే భారత సమాజంలో వివిధ కులాలు ఏర్పడ్డాయని చెప్పి హట్టన్ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ భౌగోళిక సిద్ధాంతం. భౌగోళిక సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గిల్బర్ట్. ఈ సిద్ధాంతం ప్రకారం దేశంలో వివిధ రకాలైన భౌగోళిక స్వరూపాలనే ఉంటాయి. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అంటే ఇటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నివసించే జనం ఎవరైతే ఉన్నారో వారి ప్రత్యేకమైన ఆచారాలు కలిగి ఉంటారు. ఓకే, ఇలా ప్రత్యేక ఆచారాలు కలిగిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్లుగా డివైడ్ అయిపోవడం వల్లే భారతదేశంలో కులాలు ఏర్పడినాయి అని చెప్పేసి గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ 8వది లేదా 9వది బహుళకారక సిద్ధాంతం. బహుళకారక సిద్ధాంతం బేసికల్లీ బహుళకారక సిద్ధాంతం అనేది ఇప్పటిదాకా మనం ఏమైతే మాట్లాడుకున్నామో సో ఇవన్నీ కలగలిపే బహుళకారక సిద్ధాంతం అంటాము. ఓకే, అంటే వర్ణ వ్యవస్థ వల్ల కావచ్చు, బ్రాహ్మణిక సిద్ధాంతం వల్ల కావచ్చు, తర్వాత వివిధ భౌగోళిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఆర్యుల ద్రవిడుల మధ్య జరిగిన యుద్ధాల వల్ల కావచ్చు, ఇది భారతదేశంలో కులాలు ఏర్పడ్డ ఇన్ని కారణాలు ఒక కారణంతో కాదు అని చెప్పేసి చెప్పింది ఎవరయ్యా అంటే డిఎన్ మజుందార్, అలానే రామ్ అహూజా చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇవి కుల ఆవిర్భావ సిద్ధాంతాలు. మొత్తం 9 రకాల కుల ఆవిర్భావ సిద్ధాంతాల గురించి మనం చూడటం అనేది జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఆధునిక భారతదేశంలో కుల వ్యవస్థ ఏ రకంగా మారింది అనేది చూద్దాం. ఆధునిక కుల వ్యవస్థ మార్పు. ఆధునిక కాలంలో కుల వ్యవస్థ. సో ఇక్కడ పూర్వకాలానికి ప్రజెంట్కి క్యాస్ట్ సిస్టంలో ఉన్న కాంట్రాస్ట్ ఏంటో చూద్దాం. ఓకే, మనకి ఎప్పుడైతే భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం అలానే విద్య ఏదైతే ఉందో అందరికీ అందుబాటులోకి రావడం వల్ల ఈ కులాల మధ్య ఉన్న అంతరాలు అనేవి పూర్తిగా చెరిగిపోయినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో పిల్లలు ఖచ్చితంగా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చోవాలి, అలానే వాళ్ళ సోదర భావం అనేది పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఆధునిక విద్య వచ్చిన తర్వాత అల్ప కులాలు లేదా నిమ్న కులాలు అని భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరిలో ఉన్నవారు ఎక్కువగా హై స్థాయిలో ఉద్యోగాలు చేయడం అనేది జరిగింది.
తర్వాత వారి నుంచి ఇండస్ట్రియలిస్టులు రావడం అనేది జరిగింది. సో ఇటువంటివి రావడం వల్ల విద్య వల్ల కుల వ్యవస్థలో సమూలమైన మార్పు అనేది రావడం అనేది జరిగింది. తర్వాత రెండవది ఇండస్ట్రియలైజేషన్, అంటే పారిశ్రామికీకరణ. ఇండస్ట్రియలైజేషన్ చెందడం వల్ల ఎక్కువ ఉద్యోగాలు రావడం వల్ల అందరికీ డబ్బులు అనేది రావటం. ఎప్పుడైతే అందరికీ డబ్బులు వచ్చినాయో అందరి జీవితాల్లో మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఈ పారిశ్రామికీకరణ వల్ల జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఇండస్ట్రియలైజేషన్ వల్ల అతని యొక్క జీవన ప్రమాణ స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరగటం వల్ల కులాల మధ్య అంతరం అనేది కూడా తొలగిపోతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా పారిశ్రామికీకరణ చేయటం వల్ల కులాల మధ్య అంతరం అనేది తొలగిపోతుంది. నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైతే అల్ప కులాలుగా భావిస్తున్నారో, లేదా ఎవరైతే మైనారిటీలుగా భావిస్తున్నారో, ఎవరైతే అస్పృశ్యులుగా భావిస్తున్నారో వీరందరి కోసం కొన్ని ప్రత్యేక ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. ఓకే, ఎప్పుడైతే భారత రాజ్యాంగంలో ఇటువంటి రావడం జరిగిందో భారత కుల వ్యవస్థలో సమూలమైన మార్పు అనేది రావడం జరిగింది. ఓకే, భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 కానీ 19 కానీ అలానే SC/ST కమిషన్ కానీ ఇటువంటివన్నీ ఏర్పరచడం అనేది జరిగింది భారత రాజ్యాంగం. అలానే బ్రిటిష్ కాలంలో వుడ్స్ కమిషన్ కానీ ప్రెస్ యాక్ట్ కానీ ఇటువంటి రావడం వల్ల బ్రిటిష్ వారి చట్టాల ప్రకారం కూడా కుల వ్యవస్థలో చేంజ్ అనేది వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ భూస్వామ్యం. ఇంతకుముందు ఒకళ్ళ దగ్గరే 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇటువంటి హ్యూజ్ అమౌంట్లో ఎకరాలు ల్యాండ్ అనేది ఉండేది. కానీ ప్రస్తుతం అందరి దగ్గర ల్యాండ్స్ అనేవి, అంటే ఎవరైతే ఇంతకుముందు భూస్వాములుగా అగ్రకులాలుగా చలామణి అవుతున్నారో వారందరూ, అంటే బ్రాహ్మిన్స్కి చూసుకుంటే ఇంతకుముందు అగ్రహారాలు ఉండేవి. తెలంగాణలో చూసుకుంటే పటేల్ పట్వారీల దగ్గర ఎక్కువ వందలు వేల ఎకరాల్లో ల్యాండ్ అనేది ఉండేది. అలానే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు చూసుకుంటే కొన్ని అగ్రకులాల వాళ్ళ వద్ద ఎక్కువ ల్యాండ్ అనేది ఉంటాయని మనం గమనించవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక చట్టాల ద్వారా, అలానే వినోబా భావే చేసినటువంటి భూదాన్ ఉద్యమం ద్వారా, అలానే దున్నేవాడిదే భూమి అనే విధానం ద్వారా, ఇటువంటి కౌలు విధానాల ద్వారా ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా భూస్వామ్యంలో కూడా చేంజ్ రావడం అనేది జరిగింది. ఓకే, ల్యాండ్ అల్పకులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ల్యాండ్ ఇవ్వాలి, అగ్రకులాల వాళ్ళ దగ్గర అంత ల్యాండ్ వద్దు, ఓకే మీకు అవసరం లేని ల్యాండ్లు వీళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి ఇవ్వడంతో ఈ భూస్వామ్యంలో కూడా వీరి పరిధి అనేది పెరుగుతూ వచ్చింది. సొంత పొలాలు సొంతంగా సాగు చేసుకోవటం, సొంతంగా సంపాదించుకోవటం, ఈ విధానాల వల్ల కుల వ్యవస్థలో మార్పు వచ్చింది. అంటే అప్పటి వరకు వాళ్ళ దగ్గర పాలేరులుగా జీతగాళ్ళుగా పనిచేస్తూ సొంత భూములు సొంత ఇళ్ళు వాళ్ళకి రావడం వల్ల వారి జీవన వ్యవస్థలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళు రెస్పెక్ట్ని ఎర్న్ అనేది చేయగలిగారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ కుల వ్యవస్థకు సంబంధించి ఆధునిక కాలంలో వచ్చిన మార్పు పట్టణీకరణం. పల్లెటూరులో అయితే ఆ కులాలు ఈ కులాలనే ఒక గ్యాప్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. కానీ పట్టణాల్లో అటువంటి గ్యాప్ కాన్సెప్ట్లు అవేవి ఉండవు. ఖచ్చితంగా అందరూ ఒకచోటే జీవిస్తూ ఉంటారు. ఒక అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు ఎవరెవరు ఏ క్యాస్ట్ వాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా మనకు తెలియదు. అందువల్ల పట్టణీకరణ వల్ల కూడా ఆధునిక కుల వ్యవస్థలో మార్పు అనేది రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎంఎన్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో సామాజిక శాస్త్రవేత్త, ఇతను మైసూరు ప్రాంతంలో ఉన్న శ్రీరామపురం అనే విలేజ్ మీద ఇతను పరిశోధనలు చేయడం అనేది జరిగింది. సో ఈ పరిశోధనలు చేసిన తర్వాత ఇతను కొన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది. ఆ విషయాలు ఇప్పుడు ఏంటో చూద్దాం. అందులో మొదటిగా ముఖ్యంగా ఆధిక్య కులం అనే ఒక భావన ఆయన చెప్పాడు. ఆధిక్య కులం అనే భావన చెప్పడం అనేది జరిగింది. అసలు ఆధిక్య కులం అంటే ఏంటి, ఏ ఏ రాష్ట్రంలో ఎటువంటి ఆధిక్య కులాలు ఉన్నాయి అనేవి మనం అనుభవం చూస్తాం. తర్వాత జజ్మానీ వ్యవస్థ,
జజ్మాని. యజమాని అంటే మీకు మీకు అర్థమై ఉంటుంది. జజ్మాని ఇస్ బట్ యజమాని, యజమాని వ్యవస్థ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంస్కృతీకరణం, సాంస్క్రిటైజేషన్. దీంట్లోనే మనం డీసాంస్క్రిటైజేషన్ కూడా మనం చూస్తాం. నెక్స్ట్ పాశ్చాత్యీకరణం అంటే వెస్టర్నైజేషన్. పాశ్చాత్యీకరణం, వెస్టర్నైజేషన్. సో ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, దీని తర్వాత ఇక మనం చూసే టాపిక్ ఏంటి అంటే కుల సంఘాలు, ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడ వసతి గృహాలు, హాస్టల్స్ ఏర్పాటు చేశారు, ఎవరెవరు ఏర్పాటు చేశారు అనేది మనం చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంఎన్ శ్రీనివాస్ భావనలో చూస్తూ మొదటిది ఆధిక్య కులం అని చెప్పుకున్నాం. ఆధిక్య కులం ఈజ్ నథింగ్ బట్ డామినెంట్ క్యాస్ట్. ఇండియాలో ఎవరైతే అధికంగా ఆర్థికంగా ఎక్కువగా స్థిరపడి ఉన్నారు, అలానే 1 మినిట్, ఆర్థికంగా స్థిరపడి ఉన్నవారు, అలానే ఎక్కువ మంది ఒక ప్రాంతంలో జీవిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరినే డామినెంట్ క్యాస్ట్ అంటారు. ఈ డామినెంట్ క్యాస్ట్ వారు ఎక్కువగా ఆస్తి ఉంటుంది, అలానే ఎక్కువ మంది గుంపు వీళ్ళు కలిసి ఉంటారు. ఇటువంటి ఎక్కువ మంది కలిసి ఉండటం వల్ల వీరు నిమ్న కులాల ఆధిపత్యం అనేది చెలాయిస్తూ ఉంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ఆధిక్య కులాలు అనే భావన ఈయన ప్రొఫెసర్ ఎంఎన్ శ్రీనివాస్ అనే వ్యక్తి మొదటిసారి తీసుకొని రావడం అనేది జరిగింది. ఆధిక్య కులాలు అన్న భావన ఇతను తీసుకొని రావడం జరిగింది. ఎలా చెప్పాడు? ఇతను నార్మల్గా ఏం చెప్పలేదు, ఒక ఏరియాలో పరిశోధన చేసి అతను చెప్పడం అనేది జరిగింది. ఎక్కడ పరిశోధన చేశారయ్యా అంటే మైసూరు ప్రాంతంలోని రామాపుర లేదా రాంపుర లేదా శ్రీరాంపుర అనే విలేజ్లో ఇతను పరిశోధన చేయడం అనేది జరిగింది. సో ఇతని పరిశోధన ప్రకారం మైసూరు ప్రాంతంలో ఆధిక్య కులం ఏదంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక్కలిగ లేదా ఒక్కలింగ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు కర్ణాటక మైసూర్ ప్రాంతంలో డామినెంట్ క్యాస్ట్ అని ఇతను చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇతని ప్రకారం ఆ రోజుల్లో అంటే 1956 అరౌండ్ ఆ టైంలో ఇతను అమెరికన్ పేపర్ అయినటువంటి అమెరికన్ పేపర్లో ఇతను ఒక జనరల్ అనేది ప్రచురించడం అనేది జరిగింది. ఇప్పుడు ఇతని పరిశోధన ఏమో 1956లో చేశారు. ఈ జనరల్ని 1959లో ప్రచురించడం అనేది జరిగింది. డామినెంట్ క్యాస్ట్ ఆఫ్ మైసూర్ లేదా డామినెంట్ క్యాస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అనే పేరుతో ఈ జనరల్ని ప్రచురించడం అనేది జరిగింది. చూడండి ఒకసారి, డామినెంట్ క్యాస్ట్ ఆఫ్ రామాపుర అనే పేరుతో ఇతను ఈ జనరల్ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇతను ఈ రకమైన డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి అనే భావాన్ని చెప్పారు. అలానే అదే టైంలో ఇతను కొన్ని పుస్తకాలు అంటే అతని రచనల ద్వారా అసలు డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి అనేది చెప్పడం అనేది జరిగింది. అంటే భారత సమాజంలో మన సోషియాలజీ సిలబస్లో ఎక్కువగా మనం గమనిస్తూ వస్తే ఎక్కువ మనకు వినిపించే చాప్టర్ పేరు ఏంటి అంటే ఎంఎన్ శ్రీనివాస్. ఓకే, ఎందుకంటే సమాజంలో ఉన్న వివిధ రకాలైనటువంటి అన్ని రకాల సమాజాలలో ఇతను రీసెర్చ్ అనేది చేసి అతని పుస్తకాల ద్వారా జనాలలో మనకి ఈ సోషియాలజీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఎక్కువగా తోడ్పాటు పొందడం అనేది జరిగింది. ఇతను ఇందులో రచించిన బుక్స్ ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ ఇన్ మోడర్న్ ఇండియా. ఇది మీకు ఆల్రెడీ మనం మెటీరియల్లో ఇస్తాం, ఒకసారి చూడండి. సో నేను ఎందుకు లైట్గా రాస్తున్నాను, క్యాస్ట్ సిస్టమ్ ఇన్ మోడర్న్ ఇండియా. ఓకే, నెక్స్ట్ సోషల్ సిస్టమ్ ఇన్ మోడర్న్ ఇండియా అనేది కూడా ఇతను రాయడం అనేది జరిగింది. సోషల్ సిస్టమ్ అంటే సామాజిక వ్యవస్థ సౌత్ ఇండియాలో ఎలా ఉంది, మోడర్న్ ఇండియాలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇతను రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ రిలీజియన్ అండ్ సొసైటీ, మూడోది రిలీజియన్ అండ్ సొసైటీ
అమాంగ్ కూర్గ్స్. ఓకే, ఈ కూర్గుల్నే మనం కొడగు అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా పిలుస్తాం. కూర్గు కర్ణాటకలో ఉంటుంది ఏరియా ఇది. సో పర్యాటక ప్రాంతం కూర్గు, ఎక్కువగా తేయాకు ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ కూర్గ్నే కొడగు అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇదే కూర్గు ప్రాంతంలో ఈ సంస్కృతీకరణ ఏదైతే ఉందో, సాంస్క్రిటైజేషన్ అంటే తక్కువ క్యాస్ట్లో ఉన్న వ్యక్తులు వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటూ ఎక్కువ క్యాస్ట్లోకి రావడాన్ని సంస్కృతీకరణ. ఈ విషయాన్ని రిలీజ్ అమాంగ్ ద కూర్గ్స్లో ఇతను చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఈ కూర్గ్ ఎక్కడుంది అంటే సౌత్ ఇండియాలో ఉన్న కర్ణాటకలో ఉంది. ఓకే, ఈ బుక్ని ఇతను రాశారు. అలానే చూడండి, ఇక్కడ ఆధిక్య కులం అనే భావనలో భాగంగా డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి, ఒక ప్రాంతంలో ఉన్న ఒక సెక్ట్ ఏదైతే ఉంటుందో ఒక ఏరియాలో, అందులో ఎక్కువగా ఆధిపత్యాన్ని ప్రదర్శించే కులం. అంటే వారి దగ్గర మనీ ఎక్కువగా ఉండొచ్చు, వారి బలగం ఎక్కువగా ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా వారు డామినేట్ చేస్తూ ఉంటే దాన్ని డామినెంట్ క్యాస్ట్ అంటారు. ఇలా మనం చూసుకున్నట్టయితే ఏపీలో చూసుకున్నట్లయితే డామినెంట్ క్యాస్ట్లో అంటే ఎక్కువగా చూసినట్లయితే ఉండేది కమ్మ, రెడ్డి. ఇవి డామినెంట్ క్యాస్ట్లు అని మనం చెప్పుకోవచ్చు. అలానే తెలంగాణలో చూసినట్లయితే మనకి గౌడ, యాదవ, రెడ్డి ఇటువంటివన్నీ డామినెంట్ క్యాస్ట్లని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మైసూర్లో చూసాం ఒక్కలిగ. అలానే కర్ణాటక స్టేట్లో చూస్తే లింగాయత్ క్యాస్ట్ వాళ్ళు డామినెంట్ క్యాస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఆధిక్య కులం లేదా డామినెంట్ క్యాస్ట్ గురించి. నెక్స్ట్ సెకండ్ జజ్మాన్ వ్యవస్థ గురించి ఇప్పుడు మనం చూద్దాం. జజ్మాన్ లేదా యజమాని వ్యవస్థ అని కూడా అంటారు. జజ్మాన్ అన్న యజమాని అన్న ఒకటే అని మనం చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి. ఓకే, జజ్మాన్ వ్యవస్థ మొట్టమొదటిగా ఎక్కడ అంటే దీని భావనని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే, మొట్టమొదటిగా ఈ జజ్మాన్ వ్యవస్థ అనే భావనని తీసుకొచ్చిన వ్యక్తి విలియం వైజర్. ఓకే, ఈ జజ్మానీ వ్యవస్థలో అసలు ఎలా ఏర్పడిందంటే, జజ్మాన్ అనే పదం యజమాన్ అనే పదం నుంచి ఏర్పడింది. యజమాన్ కాస్త జజ్మాన్ అయింది. ఓకే, అంటే యజమాని అని అర్థం. ఈ జజ్మానీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వీళ్ళు అప్పర్ క్యాస్ట్కి లోయర్ క్యాస్ట్కి మధ్యలో వారధిగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు బ్రిడ్జ్ లాగా అప్పర్ క్యాస్ట్కి లోయర్ క్యాస్ట్కి మధ్యలో వీళ్ళు బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఓకే, అయితే ఈ జజ్మాన్ వ్యవస్థ గురించి మనకి ఎక్కువగా తెలియజెప్పింది ఎవరు అంటే విలియం వైజర్. ఏ పుస్తకాల ద్వారా ఇతను ఈ విషయాన్ని చెప్పాడయ్యా అంటే, ఒకటి హిందూ జజ్మానీ సిస్టమ్ అంటే భారతీయ జజ్మాని వ్యవస్థ. ఓకే, రెండు బిహైండ్ మడ్ వాల్స్. ఓకే, ఈ రెండు బుక్స్ ద్వారా దేశంలో ఉన్న జజ్మానీ వ్యవస్థ ఎలా ఉంటుంది, అలానే ఏ రాష్ట్రాల్లో జజ్మాన్ వ్యవస్థని ఏ రకంగా పిలుస్తారని కూడా చెప్పడం అనేది జరిగింది. సో అప్పర్ క్యాస్ట్కి లోయర్ క్యాస్ట్కి మధ్య వారధిగా ఉంటూ కుల వృత్తులు అలానే వృత్తిపరమైన కొన్ని పనులు చేస్తూ ఉంటారు. మనకి లోకల్గా ఏపీలో వీళ్ళని పాలెగాళ్ళు లేదా పాలేర్లు లేదా జీతగాళ్ళు అని పిలుస్తారు. సో జీతానికి ఇంత డబ్బులకి పనిచేస్తూ ఉంటారు. దాన్నే జజ్మానీ సిస్టమ్ అంటారు ఏపీలో. అదే కనుక మనం మన తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసినట్లయితే దీన్ని ఏమంటారు అంటే మేర పద్ధతి అంటారు. మేర లేదా వెట్టి చాకిరి లేదా మేర పద్ధతి అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒడిస్సాలో చూస్తే, ఒడిశాలో
దీన్నే గొట్టి అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. మన దగ్గర వెట్టి చాకిరి, వాళ్ళ దగ్గర గొట్టి అనే పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ గుజరాత్. ఇక్కడ దీన్ని వెట్టి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇలా సౌత్ ఇండియాలో మనం కర్ణాటకలో చూసుకుంటే దీన్ని బారాబతి, కర్ణాటకలో బారాబతి అనే పేరుతో ఈ యజమాని వ్యవస్థని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న మహారాష్ట్ర స్టేట్లో బారాబలంతి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. బారాబలంతి అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. సో ఇది మనకి జజ్మాన్ వ్యవస్థ. జజ్మాన్ వ్యవస్థని ఇక్కడ దీంట్లో అడిగే మన క్వశ్చన్ ఏంటంటే, జడ్జ్మాన్ సిస్టమ్ మీద ఉన్న బుక్స్ కానీ ఏ రాష్ట్రాల్లో ఏ పేర్లతో పిలుస్తారు కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను మన మెటీరియల్లో మీకు ఆల్రెడీ ఇచ్చాము, ఒకసారి చూడండి. నెక్స్ట్ సాంస్క్రిటైజేషన్. ఇందా మనం మాట్లాడుకున్నాం, లోవర్ క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి జీవన ప్రమాణాలు పెంచుకుంటూ అప్పర్ క్యాస్ట్కి స్థాయికి ఎదిగే స్థితినే సాంస్క్రిటైజేషన్ అంటారు. సో ఇప్పుడు మనం ఇందాక 4 వర్ణాలు అని చెప్పిన 1 2 3 4, ఈ 4వ వర్ణం వ్యక్తి అప్పర్ క్యాస్ట్కి వెళ్ళడాన్ని సాంస్క్రిటైజేషన్ అని చెప్తారు. అదే కర్మల వల్ల అప్పర్ క్యాస్ట్లో ఉన్న వ్యక్తి కిందకు వస్తూ ఉంటే దాన్ని డీసాంస్క్రిటైజేషన్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పడం అనేది జరిగింది. చాతుర్వర్ణం మయా దృష్ట, అంటే చాతుర్వర్ణాలు నేనే సృష్టించాను, కానీ వాళ్ళు చేసే పనులను బట్టే వాళ్ళ యొక్క క్యాస్ట్ అనేది నిర్ణయించబడింది అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పడం అనేది జరిగింది. ఓకే, దీన్నే సంస్కృతీకరణ లేదా సాంస్క్రిటైజేషన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, అయితే ఈ సంస్కృతీకరణలో భాగంగా మనం చూడండి, ఇంతకుముందు మంగళవారు అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు వీరు నాయి బ్రాహ్మణులుగా మారారు. అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెంచుకుంటూ, వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ, సమాజంలో వాళ్ళ యొక్క కులాన్ని యొక్క స్టేటస్ని పెంచుకుంటూ పోతూ వాళ్ళ పేరుల్ని ఇలా చేంజ్ చేసుకుంటూ దీన్నే సాంస్క్రిటైజేషన్ అంటారు. అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పూర్తిగా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, దీన్నే సంస్కృతీకరణ అనే పేరుతో పిలుస్తుంటారు. అలానే ముందు బెస్తవారు అని పిలిచేవాళ్ళు, వీళ్ళని ఇప్పుడు ఎలా పిలుస్తున్నామండి, గంగపుత్రులు అనే పేరుతో వీళ్ళని పిలుస్తూ ఉన్నాం. ఓకే, ఇంతకుముందు వేటవాళ్ళు, అంటే వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని వాల్మీకి క్యాస్ట్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం ఇప్పుడు, వాల్మీకిలు. ఓకే, అంటే వేట వృత్తిగా జీవించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వాల్మీకిలుగా పిలువబడుతున్నారు. ఓకే, ఇలా క్యాస్ట్ యొక్క సోషల్ స్ట్రక్చర్ నుంచి పర్సనల్గా వాళ్ళ యొక్క స్థితిని మార్చుకునే పొజిషన్ ఏమంటాము అంటే, కింది స్థాయి నుంచి అప్పర్ క్యాస్ట్కి ఈక్వల్గా వెళ్ళిపోయే పొజిషన్ని సంస్కృతీకరణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాశ్చాత్యీకరణ అంటే వెస్టర్నైజేషన్, ఇంగ్లీష్లో వెస్టర్నైజేషన్. ఓకే, భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రభావం వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఎంతో కొంత మన మీద పడింది. ఓకే, ఎంతో కొంత కాదు అంతా పడిందని చెప్పొచ్చు. ఓకే, ఈ పాశ్చాత్యీకరణ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయినా కానీ ఆ ట్రెండ్ని ఫాలో అవుతూ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఇంకా కొన్ని విధానాల్లో వెస్ట్రన్ కంట్రీస్ని ఫాలో అవుతూ ఆ ట్రెండ్ని ఇక్కడ కంటిన్యూ చేయడాన్నే పాశ్చాత్యీకరణ లేదా వెస్టర్నైజేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆధునికీకరణ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఆధునికీకరణ, దీన్ని ఇంగ్లీష్లో మోడర్నైజేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఎవల్యూషన్ అనేది ఎడ్యుకేషన్ వల్ల ఎక్కువ చేంజ్ అయింది. రెండోది భారత రాజ్యాంగం వల్ల ఎక్కువ చేంజ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ భావనలన్నీ ఎంఎన్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతని ప్రకారం ఈ భావనలు అనేవి మనం చెప్పచ్చు. అయితే దీని తర్వాత మనం అంటే మీకు మెటీరియల్లో చిన్న టాపిక్ ఒకటి ఇచ్చాను చూడండి. అదేంటి అంటే ఏ సంవత్సరాల్లో ఏ కుల సంఘాలు లేదా
వసతి గృహాలు ఏర్పాటు చేశారనేవి మీకు మెటీరియల్లో ఇచ్చాను. అది కూడా ఒకసారి మీరు గమనించగలరు. ఓకే, ఇది మనకి కులం టాపిక్. చూడండి, ఇప్పటి వరకు మనం భారత సమాజం లక్షణాలు ఫస్ట్ టాపిక్, భారత సమాజం లక్షణాలు ఫస్ట్ టాపిక్ చూసాం. రెండోది కులం, రెండో టాపిక్ కుటుంబం. మూడోది వివాహం. నాలుగవది బంధుత్వం. ఐదోది ఇప్పుడు చెప్పిన టాపిక్ కులం. ఓకే, మనం 5 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ రాబోయే టాపిక్ వచ్చేసరికి జాతి, తెగ, మతం, ఈ 3 టాపిక్స్. అలానే నెక్స్ట్ 9వ టాపిక్ మహిళలు. ఈ 4 టాపిక్స్ నెక్స్ట్ ఉంటాయి. ఓకే, ఇప్పటికీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టుల కోసం కింద లింక్ ప్రొవైడ్ చేశాము. అలానే ఇక్కడ మీకు నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాం. మీరు లింక్లోకి వెళ్ళి పేమెంట్ చేసుకోవాలన్నా పేమెంట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి గ్రాండ్ టెస్టులు ఎలా ఉంటాయని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. ఓకే, మొత్తం మీద 10 గ్రాండ్ టెస్టులు, అలానే అన్లిమిటెడ్ టాపిక్ టెస్టులు మీకు అందించడం అనేది జరుగుతుంది. సో యూజ్ చేసుకోండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టెస్ట్స్ మనం ఎక్కువ అపియర్ అవుతుంటేనే మనకి టాపిక్ అయిపోయిన తర్వాత మనకి రివిజన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.